మన యూట్యూబ్ ఛానల్లో నుండి మనకు మానిటైజేషన్ కాకపోయినా మనీ ఎలా ఎర్న్ చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, కానీ అందులో కావాల్సిన సబ్స్క్రైబర్స్ లేరు, కావాల్సిన వాచ్ ఓవర్స్ లేవు, అలాగే వ్యూస్ కూడా లేవు. కానీ మనీ ఎర్న్ చేయాలి. అది ఎలాగా అంటే కొన్ని ప్రోడక్ట్స్ లింక్ అయితే మనము మన ఛానల్లో ఉన్న వీడియోస్ కి డిస్క్రిప్షన్ లో యాడ్ చేసి మనమైతే మనీని ఎర్న్ చేసుకోవచ్చు. కానీ సాధారణంగా అయితే యూట్యూబర్స్ అందరూ వాళ్ళకు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి యూట్యూబ్ స్టూడియోలో షాపింగ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆ ఆప్షన్ ద్వారా ప్రోడక్ట్స్ అయితే ట్యాగ్ చేసి మనీని ఎర్న్ చేస్తారు. కానీ మనకు ఇక్కడ మానిటైజేషన్ అవ్వలేదు. మనం ఎలా ప్రోడక్ట్స్ ని యాడ్ చేయాలి? ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మీ మినేచర్ వరల్డ్. చాలా మంది చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోయినా ప్రోడక్ట్ లింక్స్ ని వాళ్ళ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టి మనీని అయితే ఎర్న్ చేసుకుంటున్నారు. అయితే ఆ ప్రాసెస్ ని వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు, వాళ్ళకు ప్రోడక్ట్ లింక్స్ ఎలా వస్తున్నాయి, దాని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి ఏం ప్రాసెస్ ఉంది అంటే, మనకు ప్రోడక్ట్ లింక్స్ ఎలా వస్తున్నాయి అంటే వీళ్ళంతా అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేస్తున్నారు. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనము కొన్ని యాప్స్ లో ఉన్న లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఉన్న ప్రోడక్ట్స్ ని తీసుకొని వాటి యొక్క లింక్ ని మన వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చినట్లయితే ఎవరైనా ఆ డిస్క్రిప్షన్ లో ఉన్న ప్రోడక్ట్ లింక్స్ ని క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్స్ ని బై చేసుకుంటే మనకైతే కొంత కమిషన్ లభిస్తుంది. సో దానికోసం మనం ముందు ఏం చేయాలి? అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అంటే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ యాప్స్ ఉన్నాయి కదా, అలాంటి యాప్స్ లో ఎందులో అయితే అఫిలియేట్ మార్కెటింగ్ చేసే ఆపర్చునిటీ ఉందో వాటితో అయితే మనం అసోసియేట్ అవ్వాలి. నేనైతే ఆల్రెడీ అమెజాన్ యాప్ తో అసోసియేట్ అయ్యాను. నిన్ననే నేను ట్రై చేశానండి. నేను కూడా ఇంతకు ముందు ఇదంతా నిజం కాదేమో అన్న అపోహలో ఉన్నాను, కానీ దాని గురించి అయితే నేను ప్రాపర్ రీసెర్చ్ అయితే చేసుకున్నాను. నాకు ఒక క్లారిటీ వచ్చింది, ఇలా కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనే విషయం నాకు కూడా తెలిసింది. సో నేనైతే నిన్ననే క్రియేట్ చేసుకున్నాను. చూడండి, నిన్ననే క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఎవరైతే ఇంకా ప్రొడక్ట్స్ ని బై చేయలేదు, ఒకవేళ నాకేమైనా ఎర్నింగ్స్ వస్తే ఖచ్చితంగా నేను దానిపై మళ్ళీ ఒక వీడియో అయితే క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను. అయితే ఈ ప్రోడక్ట్ లింక్స్ ని నేను ఎలా నా వీడియోస్ కి డిస్క్రిప్షన్ లో ఇచ్చానో మీకు చూపిస్తాను. ముందైతే నాకు ఆల్రెడీ అసోసియేట్ లింక్ ఉంది కదా, అంటే నేను ఆల్రెడీ అమెజాన్ యాప్ తో అసోసియేట్ అయ్యాను. సో గూగుల్లోకి వెళ్ళి amazon.com అని టైప్ చేయాలి. ఇప్పుడు మనల్ని ఇది అమెజాన్ యాప్ లోకి తీసుకెళ్తుంది. ఇందులో మనం ఏ వీడియోలో అయితే ప్రోడక్ట్ లింక్స్ పెడదాం అనుకుంటున్నామో ఆ వీడియోకు సంబంధించిన ప్రోడక్ట్స్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఈ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే నాకు అసోసియేట్ లింక్ అనే ఆప్షన్ కనిపించింది. చూడండి, ఈ అసోసియేట్ లింక్ ని కాపీ చేసి నేను ఏ వీడియోలో అయితే పెట్టాలనుకుంటున్నానో ఆ వీడియో డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ డిస్క్రిప్షన్ లో ఆ లింక్ ని పేస్ట్ చేశాను. ఇప్పుడు ఎవరైనా నా డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ లింక్ ని క్లిక్ చేసి ఈ ప్రోడక్ట్ ని బై చేస్తే అందులో నుంచి కొంత కమిషన్ అయితే నాకు వస్తుంది. మనము ఈ అమెజాన్ తో అసోసియేట్ కావడానికి ఏదైనా మనీ కట్టాలా అంటే సింగిల్ రూపీ కూడా అవసరం లేదండి, అది ఫ్రీనే. మనకు ఎవరైనా ప్రోడక్ట్స్ బై చేసినప్పుడు మాత్రం కమిషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నేను ఏమైనా ఎర్న్ చేసుకున్నాక నా ఫస్ట్ ఎర్నింగ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనం ఏ ప్రోడక్ట్ పెడితే ఆ ప్రోడక్ట్ ని యాడ్ చేయకూడదు. ఎందుకంటే మనము యాడ్ చేసే ప్రోడక్ట్ అనేది వీడియోకి రిలేటెడ్ గా ఉండాలి, అలాగే వ్యూవర్స్ కి, కొనుక్కునే వాళ్ళకి యూస్ఫుల్ అయి ఉండాలి. ఏది పడితే అది పెడితే వాళ్ళు ఎందుకు చూస్తారు? మనం పెట్టే ప్రోడక్ట్ అనేది మంచి రేటింగ్స్, మంచి రివ్యూస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్ నే మనము లింక్ పెట్టాలి. అట్లా చేసినప్పుడే వ్యూవర్స్ కి మన పైన ఒక ట్రస్ట్ అనేది వస్తుంది. మనం ఫస్ట్ ఒక ట్రస్ట్ ని బిల్డ్ చేసుకోవాలి. దీనికంటే బెటర్ ఆప్షన్ ఏంటి అంటే, ఒకవేళ మనం ఆల్రెడీ కొన్న ప్రోడక్ట్స్ మంచిగా యూజ్ అవుతున్నాయి మనకి అంటే దానిపైన మంచి రివ్యూ ఇచ్చి నేను ఆల్రెడీ వాడుతున్నాను, ఇది నాకు చాలా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఆ ప్రోడక్ట్ లింక్ అయినా కూడా మనం డిస్క్రిప్షన్ లో ఇస్తే దాన్ని ఎవరైనా బై చేసుకుంటే మనకు ఖచ్చితంగా మనీ అయితే వస్తాయి. మనమైతే జెన్యూన్ రివ్యూ అనేది ఇచ్చాం కదా. సో ఇట్లాగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునే వాళ్ళు, చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీ యూట్యూబ్ జర్నీని అయితే స్టార్ట్ చేయండి. మానిటైజేషన్ అవుతేనే డబ్బులు వస్తాయన్న అపోహ నుంచి అయితే బయటికి రండి. మనకు మంచి కంటెంట్ క్రియేషన్ నుండి మంచి ఐడియాస్ మనకు ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ ఫీల్డ్ లోకి రండి. మనము ఇంకా చాలా విధాలుగా యూట్యూబ్ ద్వారా అయితే మనీని ఎర్న్ చేసుకోవచ్చు. వీటన్నిటిపైన కూడా నేను ముందు ముందు వచ్చే వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను.
అలాగే అసలు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, డీటెయిల్డ్ వీడియో, అలాగే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ లో అసోసియేట్ లింక్ మనం ఎలా తెచ్చుకోవాలి, అమెజాన్ ఫ్లిప్కార్ట్స్ తో మనం ఎలా అసోసియేట్ అవ్వాలి, ఇవన్నీ కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు కావాలంటే ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.